హాయ్ అండి. వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. గుమగుమలాడే చేపల పులుసు, అదే చేపతో ఫిష్ ఫ్రై. ఏంటి అక్కడికెళ్ళినా, అమెరికాలో ఉన్న ఇదే రెసిపీ అని అనుకోకండి. ఇదైతే ఇక్కడ చేపలైతే అస్సలు మిస్ అవ్వకండి అమెరికా వచ్చిన వాళ్ళు. చాలా బాగున్నాయండి. రకరకాల సీ ఫుడ్ దగ్గర నుంచి లేక్స్‌లో కూడా అన్నీ చాలా బాగున్నాయి. మేము కాస్కోకెళ్ళాము. కాస్కోలో ఇది ఒక మెట్రో లాంటిదనమాట. అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడైతే నాకు కొంచెం తక్కువలో అంటే అక్కడున్న చేపల్లో కొంచెం తక్కువ అనిపించింది ఎర్రగులు వింతలో. ఇది మనం చాలా బాగా ఇష్టపడతాం కాబట్టి, సరే ఇవి ఎలా ఉంటాయో చూద్దామని ఎర్రగులు వింతలైతే తీసుకున్నానండి. ఇవి 3 ఎల్‌బీస్ ఉన్నాయి. ఆ 3 ఎల్‌బీస్ అంటే దగ్గర దగ్గర 1 ½ కేజీ. అంటే అంత పెద్దగా ఉన్నాయి 1 ½ ఏంటి అని షాక్ అయ్యాను. కానీ అది తర్వాత తెలిసింది ఎందుకు అంత తక్కువ ఉన్నాయో. తర్వాత దీనికి కాస్ట్ అయితే $1400 వరకు ఉంది. అంటే $14.9 అనమాట. ఈ 1400 అని ఒకసారైతే అనుకున్నాను. కొంచెం మనకి ఎక్కువగా దొరికే ఈ కట్ట చేపలని, తర్వాత రాహు చేపలు, కానాకడతలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చూసా. కానీ అవేమి కనిపించలేదు. ఇక్కడ సాల్మను, తిలాపియా, ఈ కార్డు, క్యాట్ ఫిష్లు ఇవే కనిపిస్తున్నాయి. సరే వాటిలో బెస్ట్ ఇవన్నట్టుగా తీసుకున్నాం. తీసుకురావడం అయితే తీసుకొచ్చాం కానీ ఇప్పుడుంది అసలైన టాస్క్. ఎందుకంటే ఇది చేయడానికి కత్తిపీట లేదు. కత్తిపీట లేకుండా ఎలా చేస్తాము అబ్బా అనుకున్నాను. ఇలాగా సరే అదైతే ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ గ్రోసరీస్తో కనుక నాన్ వెజ్ని కంపేర్ చేస్తే నాన్ వెజే తక్కువ అనిపించిందండి. గ్రాసరీస్ అయితే చాలా కాస్ట్ ఎక్కువనే అనిపించింది. ఇప్పుడు ఇవి చేయడానికి కత్తిపీట అయితే లేదు కాబట్టి చాకులు అయితే ఉన్నాయి, పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ పెద్ద చాకులే పెట్టుకుంటారు. ఇలా ఒక కోడి తెచ్చుకున్నా మనమే కట్ చేసుకోవాలి. మటన్ తెచ్చుకున్నా పెద్ద పెద్ద పీసులు ఉంటాయి. అవన్నీ మనమే కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద కత్తులైతే అందరూ సర్వసాధారణం ఉంచుకోడు. అయితే ఇప్పుడు సీజర్ అయితే తీసుకున్నాను. కొంచెం నేను ఆలోచించాను. ఓకే, సీజర్తో కట్ చేస్తే ఎలా వస్తాయో రావని కట్ చేశాను. ఈజీగానే వచ్చేసాయండి. కాకపోతే సీజర్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల నాకు కొంచెం కష్టమే అనిపించింది. లేదు అంటే పెద్ద సీజర్ అయితే చాలా ఈజీగా కట్ చేయొచ్చు. ఓపెన్ చేసి చూస్తే పైనేమో పులుసు లేదు, మొత్తం క్లీన్ చేసేసారు. పులుసు ఉంటే కనుక నా వల్ల కాకపోయానండి. ఎందుకంటే ఎంత చాకుతో గీకినా ఆ పులుసు అనేది మనం తీయలేము. లోపల కూడా చూడండి ఎంత శుభ్రంగా చేసిందో. ఆ లోపల ఉన్నవన్నీ తీసేసి చక్కగా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు చాకు నా దగ్గర ఉన్న ఈ చాకు తీసుకొని పీసెస్ అయితే కట్ చేశాను. పీసెస్ కూడా మంచిగానే వచ్చాయి. అంత కష్టమేమీ అనిపించలేదు. ఈజీగా అయితే నేను పడుకోబెట్టి అయితే నేను కట్ చేయలేకపోయాను. ఇలా నిలువుగా పెట్టి కట్ చేయడం వల్ల ఈజీగా అయితే కట్ అయిపోయాయి. ఇగో చూడండి పీసెస్ ఎంత బాగా కట్ చేశాను. నాకే సంతోషం అనిపించింది వాటిని చూసుకొని. ఓకే, బాగానే కట్ చేశాను అని. ఈ ముక్కలన్నీ ఆ బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా రుద్దాను. రుద్దిన తర్వాత వాటిని ఒక 5-6 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇది కర్రీ చేశానమాట. ఈ కర్రీ రెసిపీ అమెరికన్ చాప్కి ఆంధ్ర స్టైల్లో చేస్తే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి. చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చింది. చూడండి ఇక్కడ వీళ్ళు పింగాణి పాత్రలే వాడుతున్నారు అన్నీ. అది తర్వాత అందులో ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ కానీ లేదా ఆవకాడ ఆయిల్ కానీ వాడుతున్నారు. నిజంగానే ఆయిల్తో టేస్ట్ అయితే మరి ఆయిల్ వల్ల తెలీదు, నా చేతి వంట వల్ల తెలీదు, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా బాగా నచ్చిందండి. ఇంతకుముందు ఒకసారి నేను గోవా వెళ్ళినప్పుడు ఆ గోవాలో తిన్నప్పుడు నిజంగా ఆ టేస్ట్ నాకు అలా ఉండిపోయింది. అప్పుడు రెస్టారెంట్లో తిన్నాము. ఆ గోవా చేపలు అయితే చాలా బాగున్నాయి. అలా అదేవిధంగా ఇక్కడ కూడా నాకు అదే గుర్తొచ్చింది. దానికంటే సూపర్ టేస్ట్లో చేసా, చాలా బాగుంది. ఫస్ట్ అయితే
అమ్మో! 1400 పెట్టి ఇంత తక్కువ చేపల గురించి ఇంత పెట్టాలా అని అనుకున్నాను గానీ, అది వండి తిన్న తర్వాత నాకైతే చాలా తక్కువ అనిపించింది. పర్లేదు రీజనబుల్ రేటే ఇవ్వచ్చు అని అనిపించింది. అంత టేస్ట్‌గా ఉంది మరి. అయితే ఇవి కొన్ని పులుసు పెట్టాను. కొన్నయితే ఫ్రై చేశాను. ఫ్రై కూడా చాలా బావుందండి. ఫ్రై అంటే చాలా సింపుల్‌గా చేశాను. చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైలో ఇది కూడా చాలా సింపుల్ అండి. పసుపు, ఉప్పు, కారం తగినంతగా వేసుకోవాలి. అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అవి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం సమపాల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం పులుపు కూడా యాడ్ అయితే ఆ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేస్తారు ఇందులో. వెనిగర్ వేసుకున్నా పర్లేదు. లేదు అంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై అయ్యేటప్పుడు మధ్యలో కొంచెం కరివేపాకు కనుక వేస్తే ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.